ఎంసీఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలమనేరు 100 పడకల ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పాలమనేరులోని తన కార్యాలయంలో ఆసుపత్రి కమిటీ మరియు సిబ్బందితో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. తిరుపతిలో బీసీ నాయకులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై జనసేన నాయకులకు వైఎస్ఆర్బీసీ నాయకులు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించి సవాల్ చేశారు. పాలమనేరులోని తన కార్యాలయంలో ఆసుపత్రి కమిటీ మరియు సిబ్బందితో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోగులు వారి సహాయకులకు ప్రస్తుతం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలతో పాటు వసతులను కల్పించాల్సి ఉందని, ఇంకా అవసరమైన ఏర్పాట్లు ఏవేవి ఉన్నాయని ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఆక్సిజన్ పైప్ లైన్, లిఫ్ట్ ఏర్పాటు, 10 స్ట్రక్చర్లు, బ్యాక్ రెస్ట్ బెడ్లు, రోగుల సహాయకుల కొరకు బెంచీల ఏర్పాటు, దోమల బెడద లేకుండా కిటికీలకు మెషలు, 34 పరుపులతో పాటు కంప్యూటర్, ప్రింటర్ల అవసరం ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఇక అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న నిధులతో రోగులకు మొదటి ప్రాధాన్యత అవసరాలు ఉన్న వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మిగిలిన సౌకర్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసుకుందామని, దీంతో పాటు స్థానికంగా దాతల సహకారంతోనూ కొన్నింటిని పూర్తి చేసుకుందామని ఆయన తెలియజేశారు. అక్కడ దొరికేటట్టుగా ఉండాలంటే క్వాలిటీ ఇవ్వాలి కదా, క్వాలిటీ క్వాంటిటీ ఆక్సిజన్ పైప్ లైన్ ఒకటి ఇమీడియట్ నెసిటీ ఉంది, ఒక లిఫ్ట్ నెసిటీ ఉంది. పైకి ఎక్కాలి, పేషెంట్ ఎక్కలేదు కాబట్టి లిఫ్ట్ చాలా నెసిటీ ఉంది. ఇమీడియట్గా మీరు ఒక లిఫ్ట్ కానీ చేయగలిగితే బెటర్. సరే సార్, అర్జెంటుగా. లేదంటే మీరు ఎంత దాంట్లో అంబులెన్స్ ఇస్తున్నారో ఆ డబ్బుని దీంట్లో కాంపెన్సేట్ చేసిన లిఫ్ట్కు మిగిలిన డబ్బు కావాలంటే మేము ఎవరినైనా వేయడమా, లేదా లిఫ్ట్ వాడిని ఆ మేనేజ్మెంట్ని నువ్వు ఆ రేట్కి ఫిక్స్ చేయాలని వాళ్ళు అడగడమా, ఏదో ఒకటి చేస్తారు. మీడియా మిత్రులకి, తిరుపతిలో బీసీ నాయకులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై జనసేన నాయకులకు వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించి సవాల్ చేశారు. వాసు యాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్, గీతా యాదవ్ గారు యాదవ్ సంఘం నాయకురాలు, తులసి యాదవ్ గారు యాదవ్ సంఘం నాయకులు, పెరుగు బాబు యాదవ్ గారు సీనియర్ యాదవ్ సంఘం నాయకులు, ప్రకాష్ గారు బీసీ నాయకులు, చింతా రమేష్ యాదవ్ గారు సీనియర్ యాదవ్ నాయకులు, ఈతమాకుల సురేష్ యాదవ్ గారు యాదవ్ సంఘం నాయకులు, కోటి గారు బీసీ నాయకులు, బాలాజీ గారు బీసీ నాయకులు, సునీల్ యాదవ్ గారు యాదవ్ సంఘం నాయకులు. నిన్న నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో వైస్ చైర్మన్కి ప్రత్యేకమైన ఒక ఛాంబరు ఏర్పడింది, దాన్ని తీసేయమని ఇప్పుడు ఉన్న జంగాలపల్లి శ్రీనివాసులు గారు శాసనసభ్యులు, వాళ్ళ కుమారుడు మదన్ గారు మా బ్యాంక్ ఎండీకి ఒక హుకుం జారీ చేయడం జరిగిందని, ఆ హుకుంని అడ్డం పెట్టుకొని బ్యాంకు సిబ్బంది నా నేమ్ ప్లేట్ని నా ఛాంబర్కి బీగాలు వేయడం జరిగింది అనే విషయం నిన్న నేను ప్రస్తావించాను. దానికి వాళ్ళు నిన్న సాయంకాలం ఇక్కడే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుని నేను బారుగా మార్చానని,
బ్యాంకులో నేను మద్యపానం చేశానని ఒక నింద నా పైన వేస్తూ దానికి ఆధారంగా ఒక వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. నిజంగానే ఈ జనసేన నాయకులకి నిజంగానే వాళ్ళకి నిజాలు తెలియవు, వాళ్ళకి ఆకేదో అట్టుపడిన ఏదో కూడా తేడా తెలియదు. ఎవరో ఏదో స్క్రిప్ట్ రాయిస్తే తీసుకొని వచ్చి చదవడం తప్ప దాంట్లో ఉన్న నిజాలు వాళ్ళకి అర్థం కావు. ఈరోజు నేను చెప్తాను, ఒకసారి మన విలేకరులందరూ కూడా ఒకసారి శ్రద్ధగా వినండి. ఈరోజు ఇది 2024 జూన్ 28వ తారీఖున ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన శీర్షిక. అంటే 2024 జూన్ 28వ తారీఖున దీంట్లో ఏమని ఉంది? బ్యాంకులోనే బార్, వైకాపా నేతలు అడ్డాగా కోఆపరేటివ్ బ్యాంక్ అనే శీర్షిక పోయిన సంవత్సరం జూన్ 28వ తారీఖున వచ్చింది. దీంట్లో ఒక చిన్న లాజిక్ కనుక మీరు చూసినట్లయితే ఆ డేట్కి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు ఆ వీడియోలో చూసినట్లయితే నా రూమ్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అప్పటి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ అభినయ్ గారి ఫోటో మీ అందరికీ ఆ వీడియోలో కనిపించినట్టుంటుంది. అరే పిచ్చి వెదవలనాలో ఇంకేమనాలో నాకు అర్థం కాదు. అది ఒక ప్రభుత్వ సంస్థ. ఎలక్షన్ కోడ్ మనకి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయితే ఐఏఎస్ ఒక కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో బ్యాంకుకి వచ్చి ఫిబ్రవరిలోనే మా బ్యాంకులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, డిప్యూటీ మేయర్ అభినయ్ గారి ఫోటో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఇది జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి నుంచి మా బ్యాంక్లో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, ఉండకూడదు, అది చట్టం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే వచ్చి మా బ్యాంకుకి మా బ్యాంకుకి ఎలక్షన్ కోడ్ ఉంది. సో ఇది ఒక ప్రభుత్వ సంస్థ కాబట్టి, ఒక బ్యాంకు కాబట్టి, ఒక సహకార చట్టం కింద నడుస్తున్న బ్యాంకు కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అని చెప్పి అన్ని రాజకీయ నాయకుల ఫోటోలు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి. దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాని తర్వాత నన్ను రాజకీయంగా అనగదొక్కాలని, రాజకీయంగా అడ్డుకోవాలని, అంటే ఒక 108 సంవత్సరాలు కలిగిన ఒక తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఒక బీసీ, ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, అది కూడా అతి చిన్న వయసులో వైస్ చైర్మన్ స్థాయికి వెళ్ళడం, దాంతోపాటు ఇన్ని సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో బీసీలకి, యాదవులకి గౌరవం ఇస్తూ అప్పటి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ మేయర్ అయిన అభినయ్ గారు, వీళ్ళందరూ కూడా బీసీలకి, యాదవులకి గౌరవం కల్పించాలి అని చెప్పేసి నాకు ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని ఏర్పాటు చేయడం కొంతమందికి నచ్చక జూన్ నెలలో, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను లేని సమయంలో బ్యాంకు సిబ్బందితో, అది కూడా రాత్రి పనివేళలో, ఆ వీడియోలో కూడా చూస్తే అది రాత్రి సమయం, పనివేళలో కూడా కాదు, రాత్రి సమయంలో బ్యాంకు సిబ్బందితో కొంతమందితో కొల్లీడయ్యి వాళ్ళు కొంతమంది సీసాలు తీసుకొని వచ్చి నా ఛాంబర్లో పెట్టి, అప్పటికి ఆ ఫోటోలు కూడా తీసుకొని వచ్చి అక్కడ తగిలిచ్చి, ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. మీరు ఆ వీడియోలో అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అభినయ్ గారి ఫోటో. ఆ ఫోటోలు కూడా ఆడొచ్చి తగిలిచ్చి ఆ వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? జూన్ నెల 28వ తారీఖున మనకి పేపర్లో వచ్చింది. అంటే ఒక 2 రోజుల ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అప్పుడున్న ప్రభుత్వం ఏది? కూటమి ప్రభుత్వం. మా బ్యాంక్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఆ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఫోటోలు ఏమున్నాయి? ఇప్పుడు మీరు కావాలంటే వచ్చి చూడండి. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, తిరుపతి శాసనసభ్యులైన జంగాలపల్లి శ్రీనివాసులు గారి ఫోటో ఉంది.
మరి ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది కావాలని చేసిన ఒక వికృత చేష్టగానే మనం అందరం కూడా భావించాలి. అలాగే వాళ్ళు చెప్తున్నారు అసలు మద్యపానం ఒక మనిషి తీసుకున్నాడు అనే దానికి ఆధారం ఏంటి? ఒక గ్లాస్ ఒకవేళ ఒక వ్యక్తి మద్యాన్ని ఒక గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉన్న వీడియో ఎవరికన్నా చూపెడితే ఈ పలానా వ్యక్తి మద్యం తాగుతున్నాడండి అనేది చెప్పడానికి ఆధారం. ఖాళీ బాటిల్ ఉంటే ఖాళీ బాటిల్ తెచ్చిపెట్టేసి మీరు మద్యం సేవించినారు అని వాళ్ళు చెప్పడం అనేది ఎంత అసలు దానికి ఒక పాయింట్ లేదు. అది ఎవరైనా వింటే కూడా చాలా చాలా కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. మేమేమన్నా మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో మా కార్పొరేటర్లు చిత్తూరులో ఉంటే మీ ఎమ్మెల్యే గారి తనయుడిలాగా రెడ్ హ్యాండెడ్గా మేమేమన్నా దొరికినామా? ఆ రోజు మా మదన్ గారు చిత్తూరులో మా కార్పొరేటర్లు స్టే చేస్తున్న లాడ్జి కాడికి పోయి మీరు బేరసారాలు ఆడలేదా? ఆ వీడియోలో మదన్ గారు కాదా? అలాగే ఇంకొక వీడియోలో 29వ వార్డు కార్పొరేటర్ అయిన ఆదిలక్ష్మి గారి ఇంటికి మదన్ గారు వెళ్ళి మాకు ఓటేయండి, కూటమికి ఓటేయండి అని బేరసారాలు ఆడలేదా? అది పక్కన పెడితే నిన్న ఎండీ గారి నేను ఒక వాయిస్ రికార్డు కూడా రిలీజ్ చేశాను. ఆ ఎండీ గారి స్పష్టంగా మదన్ గారు హుకుం జారీ చేసినారని ఎండీ గారు చెప్పింది నిజం కాదా? ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎస్వి యూనివర్సిటీ లాంటి ఒక గొప్ప విద్యా సంస్థ ముందర పట్టపగలు 4 కార్పొరేటర్లను కొట్టి మీ కారులో ఎక్కించుకోబోయింది నిజం కాదా? మీ జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపిన ఒక ఆడబిడ్డని వంచించి నా కేసులో నిందితుడు మీ పార్టీ నాయకుడు కాదా? అంటే వీళ్ళందరూ ఏం చెప్తారంటే నిన్న కూడా ఆ పార్టీ నాయకుడు కూడా ఏదో ప్రెస్ మీట్లో నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం అంటే అది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం అంటే అది. నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, అతను తీసుకొని వస్తా అంటే మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారని ప్రపంచంలో మనం చాలాసార్లు సామెత వినుంటాం. కానీ మనిషిని పోలిన మనుషులు తిరుపతి జనసేన పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే ఆయన మొన్న చిత్తూరులో కనిపించింది, రేపు మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. మదన్ గారికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా అలాగే ఉన్నాడు, లేదా చిన్న ఆయన కొడుకున్నాడు. చిత్తూరులో కార్పొరేటర్ల ఆ దాడి చేయడానికి ప్రయత్నించింది మదన్ గారు కాదు, ఆదిలక్ష్మి గారి ఇంటికి పోయింది మదన్ గారు కాదు, యూనివర్సిటీ ఎదురుగా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసింది మదన్ గారు కాదు, ఎండీతో మాట్లాడింది మదన్ గారు కాదు, మా బాడీ డబ్బులు అని. అంటే వీళ్ళకందరికీ ఒక మనిషి కాకుండా ఇంకొక మనిషి బాడీ డబులింగ్ ఉండదన్నమాట. అలాంటి పార్టీ జనసేన పార్టీ. ఎంత నిన్న ఇక్కడ కూర్చొని ఎందుకోనంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మనిషిని ఎలాగా వేధించాలి అనే కోణంలో ఈరోజు నేను నా వ్యక్తిగతంగా ఒక పవిత్ర దేవాలయంగా భావించే ఉంటూ నేను ఒక పవిత్రమైన దేవాలయంగా భావించే ఈ ప్రెస్ క్లబ్లో కూడా ఈ మాట నేను అనకూడదు. ఈరోజు రాత్రికో రేపు రాత్రికో నేను ఖాళీ సీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి మన జర్నలిస్టులందరూ ప్రెస్ క్లబ్లో ఇలా చేస్తున్నారు అని చెప్పడం ఎంత బుద్ధి లేనితనం, ఎంత తెలివిలేనితనం. ఈ మాట మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నా. అలాంటిది వాళ్ళు అలాంటి వికృతి చేష్టలు చేస్తే అసలు నిన్న ఒకరు మాట్లాడి నేను ఒక తిరుపతి 108 సంవత్సరాల కోఆపరేటివ్ బ్యాంక్కి ఒక వైస్ చైర్మన్ని. కనీసం నిన్న ఇక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళు వార్డు స్థాయి వ్యక్తులు, వార్డు మెంబర్లు కూడా కాదు. వాళ్ళు ఎంత అగౌరవంగా మాట్లాడతారంటే ఆయన ఎవరో నా చెమడాలు ఓడగొడతానని ఇక్కడ కూర్చొని మాట్లాడినారు. అయ్యా నేనుండేది తిరుపతే, మాది కర్నాలేది, నేనుండేది మా ఇంట్లోనే, మీరు ఎప్పుడన్నా రావచ్చు. నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా ఆ చెమడాలు ఒలుస్తాం అని వినడమే కానీ నేను ఎప్పుడూ చూడలే. ఎవరన్నా వచ్చి నా చెమడాలు ఒలవగలిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా వస్తే కర్నాలు ఇదికి రావచ్చు. లేదా బ్యాంకు సమయంలో నేను కోఆపరేటివ్ బ్యాంకులోనే పనిచేసుకుంటూ ఉంటాను, ఆడికన్నా రావచ్చు. ఎంత అగౌరవంగా మాట్లాడతారంటే అంటే మీకున్న స్థాయి, మీకున్న ఆలోచన, మీకున్న విచక్షణ జ్ఞానం ఈ జనసేన పార్టీ నాయకులకి ఇదే. మీ నాయకులైన మదన్ గారు కావచ్చు, జంగాలపల్లి శ్రీనివాసులు కావచ్చు, మీకు నేర్పించింది ఈ సంస్కృతి. ఒకరేమో ఏదంటే అది మాట్లాడతారు, వాడు గీడు అని మాట్లాడతారు. ఇంత ఒక పవిత్రమైన ప్రెస్ క్లబ్లో కూర్చొని
ఒక రాజకీయ నాయకుల గురించి అగౌరవంగా మీరు మాట్లాడతారా? ముందు మీ యొక్క పార్టీ పరిస్థితి ఏంది, మీ పార్టీ యొక్క స్థితిగతులు ఏంది, మీరు చెప్పిన హామీలేంది, జనాలు మీ మీద చూపిస్తున్న వ్యతిరేకత ఏంది, ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మదన్ గారు చేస్తోంది బీసీల మీద దాడే, మదన్ గారు చేస్తోంది యాదవుల మీద దాడే. దీన్ని మేము చూస్తూ ఊరుకోం. మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ ఆగడాలని, మీ రౌడీయిజాన్ని, మీ గూండాయిజాన్ని, మీ చిత్తూరు నగర సంస్కృతిని తిరుపతిలో సాగనివ్వం. మీరు ఎటువంటి అరాచకాలు చేసినా దానికి అడ్డుగా నిలబడతాం అనేసి మరొకసారి స్పష్టం చేస్తూ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్న బైరాపట్టేటి దగ్గర తోపుడు బండ్లు కావాలని మీ జనసేన పార్టీ 14వ వార్డు అధ్యక్షుడు ఇన్ఛార్జు అంట తోపుడు బండ్ల దగ్గర వసూలు చేయడానికి రచ్చ చేసినారు. మీ పార్టీ పరిస్థితి అది, మీరు పెంచి పోషిస్తున్న సంస్కృతి అది. కాబట్టి ఇలాంటివి కానీ మళ్ళీ కానీ పునరావృతం అయితే దాని పర్యవసానాలు కూడా చాలా బలంగా ఉంటాయి. దాన్ని మీరు చాలా బలంగా ఎదుర్కోవాల్సి వస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న.